హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ మూవీ నుంచి అయితే ఒక క్రేజీ అప్డేట్ వచ్చిందని చెప్పుకోవాలి. సో రిలీజ్ టైం దగ్గర పడింది. ఇంకో 1 వీక్లో రిలీజ్కి సిద్ధంగా ఉంది అనగా ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మనకు తెలిసే టాలీవుడ్లో ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఏదైనా ఉంది అంటే అది ఓజీ అని చెప్పుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వస్తున్న సినిమా అది ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఈవెంట్లో ఉన్నా, ఏ సభలో ఉన్నా అది సినిమాకి సంబంధించింది కాకపోయినా కూడా అభిమానుల్లో మాత్రం ప్రతిసారి ఒకే మాట వినిపించేది ఓజీ 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 అని చెప్పేసి. ఆయన పొలిటికల్ ఈవెంట్లో ఉన్నా ఆ నినాదాలు తప్పనిసరి. ఆయన వేరే సినిమా ఈవెంట్లో ఉన్నా కూడా కంపల్సరీగా ఓజీ నినాదం అయితే ఉండేది. ఈవెన్ హరిహర వీరమలు టైంలో కూడా ఆయన అభిమానులు ఓజీ 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 అని అనడం మేము చూసాం. అంటే ఆ సినిమా మీద అభిమానుల్లో ఎంత క్యూరియాసిటీ ఉందో మనకు అర్థమైపోతుంది, ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు అర్థమైపోతుంది. సో ఆ సినిమా కోసం అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో రానే వచ్చేసింది, ఇంకో 1 వీక్లో సెప్టెంబర్ 25న రిలీజ్కి సిద్ధంగా ఉంది. అయితే అభిమానులు ఈ సినిమా కంటే ముందు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో దానికి సంబంధించి ఇందాక అప్డేట్ అయితే ఇచ్చేశారు. ఇంకో 3 రోజుల్లో ఈ ట్రైలర్ రాబోతుంది. సో సెప్టెంబర్ 21న 10:08 ఈ సినిమా ట్రైలర్ని మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి మూవీ టీం ప్రకటించింది. సో ఇప్పుడు అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్, క్రేజీ న్యూస్ అని చెప్పుకోవాలి. వాళ్ళ ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు అటు పొలిటికల్గా బిజీ అవ్వడంతో ఆయన దగ్గర నుంచి సినిమాలు రాకపోవడం అభిమానుల్లో ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉండింది. ఆయన పొలిటికల్గా ఫుల్ సక్సెస్ చూసేశారు. సో అభిమానులు అదొక అంటే సంతోషం అయితే నింపింది. ఆయన దగ్గర నుంచి సినిమాలు రావాలని చెప్పేసి కూడా కోరుకున్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లో వచ్చినప్పటికీ అది అభిమానుల్ని అలరించింది కానీ కాస్త కమర్షియల్గా వర్కౌట్ అవ్వకపోవడం మనం చూసాం. సో ఇంకా అభిమానులకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చే ఒక సినిమా తాలూకు ఒక దాహం తీరలేదు. సో ఆ దాహం తీరడం అనేది ఇప్పుడు ఓజీ సినిమా ద్వారానే జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ సినిమా మీద ఒక పాజిటివ్ వైబే ఉంది. అంటే ఎప్పుడైతే సుజిత్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నారని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి కూడా ఆడియన్స్లో ఈ సినిమా మీద విపరీతంగా క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే అది అభిమానులు పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడమో లేకుంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచడమో మనం చూసాం. సినిమా టైటిల్ ఓజీ అని పెట్టినప్పుడు దానిపైన విపరీతంగా చర్చ జరిగింది. ఒరిజినల్ గ్యాంగ్స్టరా, ఓజస్ గంభీరనా, ఇలా రకరకాల నరేషన్స్ వాళ్ళకి ఇచ్చుకొని సో అదొక సోషల్ మీడియాలోకి కొన్ని నరేషన్స్ను కొన్ని యాంగిల్స్ని తీసుకెళ్ళడం మనం చూస్తాం. అండ్ అంతకుముందు ఫస్ట్ ఒక టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. యాంగ్రీ చీతా అనే పేరుతో వచ్చిన ఆ టీజరు సో ఆడియన్స్ని విపరీతంగా ఎంగేజ్ చేసింది. సో దానిపైన అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడడం చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో పంజా టైంలో ఇటువంటి వైబ్స్ కనిపించాయి, ఇటువంటి లుక్స్ కనిపించాయి. సో అన్ని రోజుల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా చూడడం అనేది సో ఆడియన్స్ 2 కళ్ళు చాలేవని చెప్పుకోవాలి. అండ్ అక్కడ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కావచ్చు, వెనకాల వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, యాంగ్రీ చీతా సాంగ్ కావచ్చు, సో ఆ మేకింగ్ కావచ్చు, ఇదంతా కూడా అప్పుడు అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంది. కాకపోతే ఆ తర్వాత సినిమా తొందరలోనే వస్తుందని చెప్పేసి భావించినప్పటికీ వాళ్ళకు డిసప్పాయింట్మెంటే కలుగుతూ వచ్చింది. సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ప్రచారంలో బిజీగా అయిపోవడం, పొలిటికల్గా కాస్త బిజీ అయిపోవడంతో సినిమా లేట్ అవ్వడం జరిగింది. షూటింగ్ కొద్దిగా పెండింగ్ ఉండడంతో సో లేట్ అవుతూ రావడం జరిగింది. సో ఫైనల్గా సెప్టెంబర్ 25న ఇయర్లో రిలీజ్ కాబోతుందని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గానే డబ్బింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో అన్ని పాజిటివ్ అంశాలు ఈ సినిమా చుట్టూ జరగడం జరిగింది. సో ఇంత డిలే అయినా ఈ సినిమా మీద ఎక్కడా కూడా ఏమాత్రం కొంచెం కూడా ఎక్స్పెక్టేషన్స్ బజ్ అనేది తగ్గలేదు. ఈవెన్ హరిహర వీరమలు విషయంలో కాస్త అభిమానుల్లో కానివ్వచ్చు, నార్మల్ సినిమా లవర్స్లో కావచ్చు కొంత చిరాకేసింది ప్రతిసారి పోస్ట్ పోన్ అవ్వడం, లేట్ అవ్వడం పట్ల. కానీ ఈ సినిమా విషయంలో అటువంటిది ఏమీ జరగలేదు. సో ఇది ఎంత లేట్ అయినా పర్లేదు, పర్ఫెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏ విధంగా ఆశిస్తున్నారో ఆ విధంగా ఉంటే చాలు అని చెప్పేసి భావించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇది తీసే డైరెక్టర్ సుజిత్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానే కావడం. అంటే ఒక అభిమానికి తన హీరోని ఎలా చూడాలో బాగా తెలుసు. సో అలా అభిమాని ఒక సినిమా చూస్తుంటే తన అభిమాన హీరోతో సినిమా చేస్తే ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో అందుకోసం కూడా ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాంబో అని చెప్పుకోవాలి. సో అలా సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో రీసెంట్ టైంలో చాలా అప్డేట్స్ ఇస్తూ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి విలన్ సైడ్ నుంచి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ గారికి విలన్ సైడ్ నుంచి హ్యాపీ బర్త్డే చెప్తున్న ఆ గ్లిమ్స్ అది పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత
ఫైర్ ఈజ్ ఫ్రోమ్ అనే ఒక సాంగ్, సువ్వి సువ్వి సాంగ్ కావచ్చు, లేకుంటే రీసెంట్గా రిలీజ్ చేసిన గన్స్ అండ్ రోజెస్ అనే సాంగ్స్ కావచ్చు, ఇలా ప్రతిదీ రిలీజ్ అయిన 3 సాంగ్స్తో పాటు రిలీజ్ అయిన 2 ఒక గ్లిమ్స్, ఒక టీజర్కు మొత్తం కూడా ఎక్కడా కూడా నెగిటివిటీ రాలేదు. ఫుల్ పాజిటివ్ మోడ్లో ఉండడం, ఎక్స్పెక్టేషన్స్ పెంచడమే మనం చూస్తూ వస్తున్నాం. అండ్ వరుసగా పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు కూడా ప్రకాష్ రాజ్ గారిది, అలాగే ఇంకొంతమంది ఆర్టిస్టులది, దానికి సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఫుల్ పాజిటివ్ వైబ్స్ అయితే ఆడియన్స్లో కనిపిస్తూ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక సరైన హిట్ కావాలని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ గారు భావించడమే కాదు, అభిమానులు కూడా కోరుకుంటున్న వేళ ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్, ఇవన్నీ కూడా ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో ఉన్న దాహం అనేది తీరబోతుందని చెప్పేసి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే హరిహర వీరమల్ విషయంలో కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ ఈ సినిమా విషయంలో మాత్రం అసలు ఏమాత్రం డౌట్ లేదు వాళ్ళకి. ఇది షూర్ షాట్గా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. సో ఆ రకంగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ కావచ్చు, ఇప్పటి వరకు ఉన్న ఈ సినిమా చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. సో అందుకోసమే ఈ స్థాయిలో బజ్ ఉన్న ఈ సినిమా గురించి ఆడియన్స్లో ఫుల్ క్యూరియాసిటీ ఉంది. సో సెప్టెంబర్ 25న ఏ రకంగా ఉండబోతుందా అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్న వేళ ఇప్పుడు ట్రైలర్ అప్డేట్ ఇవ్వడం, 21st రోజు రిలీజ్ చేస్తా అని చెప్పడం చూసాము. మరి ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఇప్పటి నుంచి కూడా అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. అంటే టీజర్లలో మనం చూసాము. సో అక్కడ అద్భుతంగా 2 టీజర్లు కూడా రిలీజ్ అవ్వడం చూసాం. ఇక ట్రైలర్ ఏ స్థాయిలో ఉండబోతుంది, తమన్ గారు బీజిఎం ఏ విధంగా ఉండబోతుంది, డైరెక్టర్ సుజిత్ గారి టేకింగ్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఆయనకు సాహో సినిమా చూసాము, బాహుబలి తర్వాత ప్రభాస్ గారితో చేసిన సినిమా సాహో, ఆ మేకింగ్కు అంటే సుజిత్ గారి మేకింగ్కి ఒక ఫ్యాన్ బేస్, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమా తెలుగులో కాస్త పెద్దగా కమర్షియల్గా ఇది కాకపోయినా బాలీవుడ్లో అయితే, అంటే నార్త్లో అయితే ఫుల్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది, నార్త్లో వసూళ్ల సునామీ సృష్టించింది. సో అప్పుడు ఆయన ఫిలిం మేకింగ్కి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సో అటువంటి డైరెక్టర్ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు లుక్స్ పట్ల కంప్లీట్గా ఆయన శ్రద్ధ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో వింటేజ్ లుక్స్ కనిపించాయి. ఈ తరహా పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సో ఆ రకంగా లుక్స్ కనిపించాయి. ఈవెన్ ఫైర్ ఈజ్ ఫ్రోమ్ సాంగ్లో గన్ పట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళే ఆ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియా విపరీతంగా ట్రెండ్ అయింది. ఈ కట్అవుట్కి ఇది చాలు, కొద్దిగా ఈ మాత్రం ఉంటే చాలు, మాకు ఇంకా వేరే ఏం అవసరం లేదన్న అభిమానుల నుంచి అటువంటి రెస్పాన్స్ రావడం చూసాం. సో అలా ఈ రేంజ్లో అయితే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి 21st ట్రైలర్ ఉండబోతుంది కాబట్టి అది ఎలా ఉంటుందో అని చెప్పేసి చూడాలి. ఇక ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం, ఫుల్ బజ్ క్రియేట్ చేయడం చూసాము. ఇక సినిమా అంటే సినిమా ప్రమోషన్స్ చూస్తే కాస్త ఎక్కడ ప్రమోషన్స్ చేస్తున్నట్టు కనిపించకపోయినా కూడా ఈ సినిమా మీద జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ అవసరం లేదు. సో ఎలాగో ఫుల్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిపోతూ ఉంటాయి. సో దాన్ని పక్కన పెడితే కాస్త ప్రమోషన్స్లో తక్కువ ఉన్నప్పటికీ సినిమా చుట్టూ జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో, అండ్ రిలీజ్ అవుతున్న కంటెంట్ ఏదైతే ఉందో అదే ఫుల్గా సోషల్ మీడియాలోకి వెళ్ళడం, జనాల్లోకి వెళ్ళడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రమోషన్ తక్కువగా అనుకున్న ఈ టైంలో ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత అది ఇంకాస్త బజ్ క్రియేట్ చేస్తుంది, అది ఇంకాస్త ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది. సో సినిమాకి ప్రమోషన్స్ అవసరం లేకుండానే ఈ కంటెంట్ ద్వారా తీసుకెళ్తున్న పాజిటివిటీని, ఈ కంటెంట్ చుట్టూ జరుగుతున్న చర్చ, ఇవే ప్రమోట్ చేయడం సినిమాను మనం చూస్తూ వస్తున్నాం. సో ఆ రకంగా ఈ సినిమాకి ఫుల్ పాజిటివ్ వైబ్సే ఉన్నాయి, ఈవెన్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోయినప్పటికీ కూడా. మరి చూడాలి ఆ ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుంది. మరి సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది కాబట్టి సో అభిమానులు ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు, ఈ సినిమానే ముందు రావాలని కోరుకున్నారు. సో వాళ్ళ కోరిక నెరవేరే టైం దగ్గరలో ఉంది. మరి చూద్దాం పవన్ కళ్యాణ్ కెరీర్లో ఓజీ సినిమా ఎటువంటి రికార్డ్స్, ఎటువంటి మెమోరీగా మిగిలిపోతుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం, 21న ట్రైలర్ వస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. ట్రైలర్ తర్వాత సినిమా 25న రిలీజ్ కాబోతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రేంజ్లో ఉన్నాయి కాబట్టి సో ఆ ఎక్స్పెక్టేషన్స్ మించి ఇంకా సినిమా ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ అప్డేట్ ట్రైలర్ గురించి అండ్ సినిమా గురించి ఎలా ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.